హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మనకైతే ఇక్కడ బోర్డు కనిపిస్తుందిగా. బోర్డు మీద ఈ రోజు మనం ఒకటి ఆర్ట్ వేస్తున్నాం. అదేంటో చెప్పు. మన ఏంటిది? కాదు, ఇంకా చెప్పు. ఇంకొకటి కోడి పుంజుని మనం ఆర్ట్ వేయాలి ఈ రోజు. అయితే ఇప్పటి వరకు మనం ఆర్ట్ వేసిన దానిలో అయితే చాలా కామెడీగానైతే అందరైతే గీశారు. ఇప్పుడైతే మేము నలుగురం అయితే గీస్తున్నాం. ఓకే, ఇప్పుడైతే మనం కోడి పుంజునైతే గీయాలి, కోడి పెట్టె కూడా కాదు. ఇందులో ఎవరు ఎట్లా గీస్తారని అయితే చూద్దాం. ఫస్ట్ ఎవరు గీస్తారు? మనం నేనే డిసైడ్ చేసిడు. ఫస్ట్ ఎవరు అనేది ఇది ఎవరికి? నాకు. ఇది మనకు. ఇది సాయనకి. నీకు. ఇది మమ్మీకి. నీకు. నేను 3, నువ్వు 4. నాకే ఫస్ట్ వచ్చింది. నాకు అసలు దాని ముక్కు మొహం గీయడమే. ఓకే, ఇప్పుడైతే మన వాళ్ళ మమ్మీ అయితే గీస్తుంది. కోడి పుంజుని ఎలా ఆటేస్తుందో, కోడిని గీస్తుందా, ముసలిని గీస్తుందా, లేకుంటే ఇంకేం గీస్తుందా చూద్దాం. ఇది వరకు అయితే చాలా జోక్ అయితే గీశారు మన వాళ్ళు. అయితే ఒకలాగానైతే గీయలేదు. ఓకే, ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే కోడి పుంజుని అయితే గీస్తున్నది. నేనైతే కోడి పుంజునే గీస్తున్నాను అనుకుంటున్నా. నేనైతే వేరే గీస్తాను అనుకుంటాను, కానీ గీసిన తర్వాత అది కోడి పుంజు అవుతుందా ఏదైతే తెలియదు. సాయన్న, అది మనకి కోడి పని చేయదు అన్నట్టే. ఇక బొమ్మ గీస్తుంది. చిన్నప్పుడు నిన్ను గీస్తుంది, మనం నిన్నే ఆటేస్తాను. లేదు. ఒక్కసారి కోడి పుంజు గీయడం రావద్దా సాయి? చిలక గీస్తుంది. రామచిలక గీసావు. అయ్యో పాపం, అది బక్క ఉన్నది, కరవలు వచ్చినట్టు. అది అరే ఎందుకు అట్లా చేస్తున్నారు? కొంగ అయింది మన కొంగ, బక్క కొంగ. పాపం దానికి ఆకలి అవుతుంది, ఏం తిండికి లేదు. కళ్ళు లేని పాపం గుడ్డిది. ఇంకా కళ్ళు గీయనా? 2, 3 అంటే నోరు. నోరా? అరే ఎందుకు అట్లా చేస్తారు మీరు? కోడికి అవేంటి ఉంటాయి. అయ్యో, ఇప్పుడు గీసుడు అన్నప్పుడు కోడి అంటే కోడి కాదు, బక్క కోడి. అరే కోడి మూతి సాగింది కొంచెం, అంతేగాని టాలెంట్ ఇంప్రూవ్ చేయాలి నువ్వు. అట్లా ఇటువంటి కోడి అయితే ఎక్కడ చూడలే. ఓకే, కోడి బక్క అప్పట్లో ఓనినట్టు అడ్వర్టైజ్ వచ్చేది ఒకటి. వావ్, చాలా బాగుంది వాళ్ళు. అది చూస్తుంది. అంతేనా? నీ పేరు రాసుకో. నీకు తెలుసా, మీద ముక్కు కింద ముక్కు, మీద జుట్టు. మీద జుట్టు కాదు, అది ఏంటంటే టవర్, కొమ్ము. కొమ్ము ఇప్పుడు 2 వచ్చినాయి. సెకండ్ నేనే, నాకు రాదుగా. చెవులా చూడండి, మనం అయితే చాలా నవ్వుతున్నాడు దాన్ని చూసి. ఇంకా పెరుగుతుంది, వేరే రాక్షసి బలిపి రైతాల్ది. ఓకే, రాక్షసి బలి అయింది. ఓకే సాయి, నువ్వు నెక్స్ట్. నవ్వకూరి నాకు ఇయరాదు. అరే కోడి బాడీ కరెక్ట్ వచ్చింది. సెకండ్ బాక్స్ లోకి అబ్బో వాళ్ళు చూడండి ఎలా నవ్వుతున్నాడు. కోడా ఇది గొర్రెనా? నేను అందరు కోడిని పోతే నేను గొర్రెని గీస్తా. ముఖమేమో వేరే. ఇంకా కోడికి ఏముంటాయి? ఇక ముంగట మక్కలు పెడతాను. ఇక మక్కలాట ఇంకా తినని బక్కగా దొడ్డు కావాలి మా పిల్ల. జంతువులు గీసావా? రెప్పలు. మనం నేనే ఇప్పుడు ఇష్టం. ఇది ఫారెన్ కోడి, మీకు దొరుకుతాయి అసలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే గీస్తున్నా. ఒక్కరోకో
అదేంటి అది ఇలా జుట్టా జుట్టు కోడి పుంజు అన్నట్టు అది. అయ్యా అది కోపం చూస్తాను నాదే మస్తున్నాయి మంచిగా తిన్నాయి మొక్కలు. బాతే కోడి కాదు బాధ మీద ఒక పుంజు ఒకటి పెట్టిన అంతే. నెమలా అయ్యో నెమలికి ఇస్తాడు. దాని మోగం చూస్తా కోరకడం వస్తుంది పిట్ట ప్యారెట్ ప్యారెట్ గట్టు ఉండదు పావురం ఇంకేది మస్తు గీసిన నేను. వెయ్యి మార్కులు 100. ఎవరికెవరికి వాళ్ళు మస్తే గీసుకున్నాం మేము. ఓకే సూపర్. కోడి నాటుకోడి కాదా? కోడి పుంజు రవీందర్. ఓకే ఇప్పుడైతే మాను గీస్తాడు లాస్ట్ చూద్దాం. నేనైతే ఇలా గీసాను కోడి పుంజుని. మా టెక్స్ట్ బుక్ లో వచ్చింది మాకు అది సార్ డ్రాయింగ్ ఇచ్చిండు చూడాలి మరి ఎట్లా గీస్తావు. ఓకే డ్రాయింగ్ ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు నీ టాలెంట్. డబ్బు వేసు లేదు ఏ లేదు సరే ఒకటే వన్ టైం అంతే అయిపోయింది. 1 టైం డస్టర్ దాచి పెట్టలేదు. గీసినావు అమ్మే నీ దానికన్నా ఇంకా మంచిగానే ఉంది. నాది కోడి పెట్టలానొచ్చగా మూతి బాగా జాగింది మెడ జాగి అది కోడి పెట్టాలకే కోడి పిల్ల ఇదేం వింత జంతువు రా నాయన. ముఖం తాపేళ్ళు వచ్చింది. కోడి కాదు ఇది. కోడి పుంజు లోపల కొడుకులు ఉన్నాయారా? పెద్ద పుంజు గుర్రం లాంటి పుంజు. మంచిగానే వచ్చింది కొంచెం. ఆయన దానికన్నా మంచిగానే వస్తుంది. అయితే ఇప్పుడు మాకు డ్రాయింగ్ క్లాసుల్లో మేము చదువుకున్నప్పుడు ఓకే రాయి కాదు మను మనం అదే మరి నా పేరు రాయరా నేనే వెళ్తా. కాదు గట్ల ఉండదు. మను కోడి కోడి పేరే మన. ఓకే ఇప్పుడు మీరే నిర్ణయించాలి ఎవరి బాగుంది. మార్క్స్ ఇస్తాండు మనం 0/10 ఆడ. అబ్బా ఒక్కడు కూడా నాకు గ్రేట్. ఓకే ఫ్రెండ్స్ ఇందులోనైతే 0 నీకు కూడా. ఇలా 3 4 ఎత్తుడు 7 అట. ఓకే ఫ్రెండ్స్ ఇందులో అయితే ఎవరిది బాగున్నదో మీరైతే కామెంట్ చేయండి. ఇదైతే బాతులాగా వచ్చేసింది, నాదొక రకంగా వచ్చింది. డాడీ చెప్పిన వాళ్ళకి కోడి పుంజు ఒక్కళ్ళు అయితే ఒక కోడి పుంజు అయితే రాలేదు. సరే ఫ్రెండ్స్ మాకైతే కోడి పుంజు గుయ్యడం కూడా డ్రా చేయడం లేదు. ఇప్పుడే కొత్త కదా ప్రాక్టీస్ చేస్తాను. డ్రాయింగ్ ప్రాక్టీస్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే చెప్పండి.